నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కొడవలూరు మండలంలోని బొడ్డివారిపాలెం నుండి తలమంచి రోడ్ వరకు 6,75,00,000 రూపాయలతో తార్ రోడ్డుకు చాయప్ప నగర్ వద్ద శంకుస్థాపన అనంతరం నార్త్ రాజుపాలెంలో 1,30,00,000 రూపాయలతో నిర్మించిన డ్రైనేజ్, సీసీ రోడ్స్, వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్ ను శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేలుస్తూ మంగళ వాయిద్యాల నడుమ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైసీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనాం. ఈ రాజుపాలెం గ్రామానికి తిరుపతి ఎంపీ గారు, కర్నూలు ఎంపీ గారు, బీదా మస్తాన్ రావు గారు కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఇనాగరేషన్ చేసుకున్నాం. ముఖ్యంగా PMGSY ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం కింద 6,75,00,000 కొడవలూరు మండలంలో తార్ రోడ్డు శాంక్షన్ చేయించాం. విలేజ్ లిమిట్స్ లో సీసీ రోడ్ వేస్తారు. ఈరోజు శంకుస్థాపన చేశాం. రేపటి నుంచే పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. NH16 నుండి బొడ్డువారిపాలెం, గువ్వగుంట మీదుగా తలమంచి వరకు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మనం అధికారంలోకి రాగానే దాదాపు 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని నియమించడం జరిగింది. 5 మండలాల నుంచి, బుచ్చి నగర పంచాయతీ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఎవరు పార్టీని వదిలి వెళ్ళిపోయినా, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా ఇక్కడ ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి నుండి కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములై ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ముందుంచి సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కారణం నెల్లూరు నగరం సీటు ముస్లిం మైనారిటీలకు ఇచ్చారని చెప్పి ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచించారు. పేదవాళ్ళు, SCs కానీ, STs కానీ, BCs కానీ, ముస్లిం మైనారిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్దపీట వేసి అన్ని పదవుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక కోటీశ్వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి 6 సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన శ్రీమతికి తిరుమలలో సభ్యత్వం ఇచ్చి ఢిల్లీలో ఇంకొక పోస్ట్ ఇచ్చి ఆ స్థాయికి తీసుకువెళితే జగన్మోహన్ రెడ్డి గారు
దగ్గర అంత ఉపయోగం పొంది పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. ఎవరు వెళ్ళిపోయినా నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉంది. అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం ఉంది, పేద ప్రజల ఆశీర్వాదం ఉంది. ఈరోజు పేద ప్రజల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చి పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ముందుంది. దాదాపు 125 స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం. పొత్తులతో రాబోతా ఉన్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం ఉంది. 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతా ఉన్నాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ వెళ్లిపోయిన కోటీశ్వర్లు కానీ, పొత్తులతో ఎలక్షన్స్ లో దిగే పెద్దలు కానీ ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళా 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ఇది చలపతి గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నాకు తెలిసి రాజుపాలెం రూపురేఖలు మార్చేశారు. ఎలక్షన్స్ కు ముందు నేను చలపతి గారు రాజుపాలెంలో చెప్పాను, అధికారంలోకి వస్తాము, తప్పకుండా రాజుపాలెం రూపురేఖలు మార్చి అభివృద్ధి చేస్తామని చెప్పాను. అదే ప్రకారం చలపతి గారు మాట మీద నిలబడి నన్ను కూడా నిద్రపోనేవాడు. అన్న ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ ఇప్పించు, ఈ ఫండ్స్ ఇప్పించు, మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజుపాలెం రూపురేఖలు మార్చేశాడు. చాలా బాగుంది రాజుపాలెం. సెంట్రల్ లైటింగ్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఇంకేదో ఇంకా కొద్దిగా ఉన్నాయన్న సిసి రోడ్స్ అని చెప్పారు. చాలా బాగా చేస్తున్నాడు. చలపతి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.